హలో స్పార్క్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ ర్యామ్స్. నేను ఈరోజు ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో మీరు రెడీగా ఉన్నారా? సో ప్రిపరేషన్లోకి వెళ్తే ఫస్ట్ మనకి 1 కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కావాలి. సో 1 కప్ కార్న్ ఫ్లోర్కి స్వీట్నెస్కి సరిపడా షుగర్ కావాలి. తర్వాత కొంచెం గీ, అండ్ గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ కావాలి. ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్గా డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ కిస్మిస్ ఉన్నాయి. సో నేను ఈ రెండింటిని గీలో వేసుకుని రోస్ట్ చేసుకుంటున్నా. సో ఇలా మంచిగా గీలో రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ సేమ్ బాండీలో కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నా. 1 కప్ కార్న్ ఫ్లోర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. సేమ్ కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నా వాటర్ కూడా. ఇలా వాటర్ వేసుకుని స్పూన్తో స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం హార్డ్ ప్రాసెస్ అండి, మధ్యలో ఎక్కడా ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఇలా కలుపుకుంటూనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారుగా, ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మన కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది థిక్గా ఫామ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్టిర్ చేసుకుంటూనే ఉండాలి. సో చూడండి, వాటర్ అంతా కూడా స్లోగా ఇలాగా థిక్గా ఫామ్ అయిపోతుంది. సో మొత్తం థిక్గా ఫామ్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇది మన హల్వా కన్సిస్టెన్సీ అన్నమాట. సో ఇలా ఫామ్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత గీ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మొత్తం గీ అంతా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకాస్త గీ వేసుకుని కలుపుకుంటున్నాను. సో అంతేనండి, మన హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో గీ రాసుకుని వేడి హల్వాని ఆ ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి.
మనకు కావాల్సిన థిక్నెస్లో ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. సో ఈ చల్లారిన హల్వాని నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్గా హల్వాని కట్ చేస్తున్నట్టే రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. సో అంతేనండి, సాఫ్ట్గా ఎమ్మీగా హల్వా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే సండే స్పెషల్స్లో మీకు నచ్చిన ఏదైనా డిష్ని చేసి చూపించాలంటే వీడియో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.